ఓకే ఇప్పుడు నేను ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడేది. ఎవరైనా వస్తే దయచేసి ఒక నిమిషం మాట్లాడండి. మీరు మాట్లాడండి, నెక్స్ట్ చూస్తాం. మీరు అమ్మ కూర్చోండి. నారాయణ గారికి నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారం. అసలు వారు కేంద్రంలో రాష్ట్రంలో ఇప్పటి వరకు బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ తెచ్చింది వారే కేంద్రంలో. తర్వాత వారు బీసీ కమిషన్ చట్టబద్ధత తెచ్చింది కూడా వారు. ఎవరైతే బీసీ కమిషన్ వేయలేదు కానీ జనతా ప్రభుత్వం వేసిండ్రు, తర్వాత వేసిండ్రు. నాకు బాగా గుర్తున్న జనతా ప్రభుత్వంలో బీసీ కమిషన్ వేసి మెంబర్లు ఎవరైనా లాల్ బహదూర్ శాస్త్రి కొడుకు కొడలు పెట్టింది. అంటే దానికి చట్టబద్ధత లేదు. ఇలా బీసీ కమిషన్ వీరి ద్వారానే వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్లో ఆయన ఆచార్య అని నవీన్ నగర్ ఆయన వేస్తే మెంబర్లు, కలెక్టర్లు, ఎస్పీలు ఎక్కడికి రమ్మంటే అక్కడ పోయి దండం పెట్టి కూర్చొని అక్కడ రివ్యూ చేసి ఎక్కడైనా బీసీలకు అన్యాయం జరిగితే ఎందుకు జరిగింది, మీరు ఏం యాక్షన్ తీసుకోలేదని ప్రశ్నించేటువంటి అది ఒక పార్లమెంట్ యొక్క కార్యక్రమం, అధికారం. ఆ విధంగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇంకా చాలా చేశారు వాళ్ళు. ఇది ద బెస్ట్ ఆఫీసర్లో కూడా మరి ఆల్ ఇండియా లెవెల్లో వారు 10th ర్యాంకులో వచ్చింది. ఇదంతా మనకు గర్వకారణం. మన వరంగల్ జిల్లా వాసి కాబట్టి. ఇక లాస్ట్ పాయింట్ ఒకటి మాట్లాడి ముగిస్తాను. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ అని చెప్తే మనం అంతా సంఖ్యలు పట్టుకున్నాం. వాళ్ళ పార్టీ వాళ్ళందరూ కూడా ప్రమాణం చేసి మావాడని ఆడ ఏది పాల ప్రయోగం కూడా చేసి పాలాభిషేకం చేసిండ్రు ముఖ్యమంత్రిని పెట్టి. అరే ఇదంతా బోగస్ అని ఇప్పుడు మన మిత్రుడు చేసి చెప్పిండు. ఎందుకంటే 42% ఇంప్లిమెంట్ కాదు. గవర్నర్కి ఏదో పంపిండు, గవర్నర్ దగ్గర పెట్టిండు. ఆయన కూడా లీగల్గా చూస్తూ ఉన్నాడు. ఇంప్లిమెంటేషన్ కాకపోవడానికి కారణం ఏంటంటే దాంట్లో కాన్స్టిట్యూషన్ అడ్డం వస్తుంది. రెండవది మనం అందరం కూడా బీసీలము అసలు పాయింట్ తెలుసుకుంటేనే మన యొక్క అధికారం, మనకు రావాల్సిన సీట్లు ఏందని. అరే అందరూ కూడా దయచేసి అన్న ఒక పాయింట్. పోయినసారి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 5% ముస్లిం రిజర్వేషన్, 4%. ఆ తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చినాయి హైదరాబాద్లో. మేమందరం అక్కడ పనిచేసినాం. కార్పొరేషన్ ఎలక్షన్స్లో 150 సీట్లకు బీసీలకు ఎన్ని కేటాయించారంటే 50 సీట్లు. మరి 4% ముస్లింలకు కేటాయిస్తే అందరూ కూడా బీసీ సర్టిఫికేట్ వచ్చి మన దాంట్లో దొరకబడ్డారు. 50 సీట్లు మనకు రావాల్సినవి 35 సీట్లు ముస్లింలు పోయింది. ఇది ఎవడో ఆలోచించింది. చెప్తే వీడియోలో ఈ పార్టీ ముస్లిం విధంగా అరే నా హక్కులు పోతానే, మన బీసీల యొక్క హక్కులు పోతానే ఆలోచన మామూలుగా చేస్తారు. లేదు ఎప్పుడు వాళ్ళకైతే అరే కాదురా బాబు. ఆ విధంగా అప్పుడు 35 పోయినాయి, 15 బీసీలకు వచ్చాయి. ఇవాళ 10 ఇప్పుడు ఎంత 42లో 10% ఇచ్చిన వాళ్ళకు ఇది చెల్లదు. కాబట్టి ఇప్పటికి వాళ్ళు జనాభానే 15% మొత్తం దేశంలో 10% రిజర్వేషన్స్ ఇస్తే ఇది అన్యాయం. కాబట్టి దీని విషయంలో కూడా మనం ఆలోచన పెట్టుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మరి బ్రహ్మాండమైనటువంటి ఒక భగవద్గీత రాజ్యాన్ని తెచ్చుకోవడానికి అందరం కూడా ముందుగా పోవాలని, అదేవిధంగా ఇలా 33% మహిళలకు ఎంపీలో మన సోదరి మండలం ఇక్కడ చాలా మంది వచ్చారు. మన డాక్టర్ కవిత వచ్చింది, మా శిల్ప వచ్చింది, అనేక మంది వచ్చారు. కాబట్టి మీరందరూ కూడా తయారుగా ఉండాలి.
పైసలు ముఖ్యం కాదు, ధైర్యం ముఖ్యం. నిలబడాలి గెలిచినప్పుడు. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు. తదుపరి పద్మజాదేవి మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి జనాధికార సమితి వాళ్ళు వచ్చి ఉన్నారు. వాళ్ళకి స్వాగతం చెప్తున్నాం. సాంప్రదాయ సమయ గారిని సభాధ్యక్షులు గౌరవ వెంకటరమణ గారు, ఈనాటి ముఖ్య అతిథులు గౌరవనీయులు ఐఏఎస్ ఆఫీసర్గా ఉంటూ చాలా మంది పేద వర్గాలు బలహీన వర్గాలను ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకురావాలన్నటువంటి ఆలోచనతోటి ఈ చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు పరికిపర్ల నరహరి గారు, గౌరవ మాజీ కార్పొరేషన్ చైర్మన్ రాజయ్య యాదవ్ గారు, ఐఎంఏ చైర్మన్ గౌరవనీయులు కిషన్ గారు, డాక్టర్ రమేష్ గారు, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు వన్నాల శ్రీరాములు గారు, తర్వాత డాక్టర్ కాళీ ప్రసాద్ గారు, నాకు చిన్న మిత్రులు. దయచేసి ఒక్క నిమిషం, దయచేసి పేరు ప్రస్తావించకుండా వేదిక అలంకరించిన అందరికీ పేరు పేరుగా సంబోధించి మీరు ప్రసంగాన్ని ప్రారంభించాలని కూడా మనవి. నాకు తెలుసు కానీ అదే టైం లేదు కానీ సరే. వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి సోదరులకు సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గౌరవనీయులు నరహరి గారు దాదాపు గత 4-5 సంవత్సరాలుగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా గ్రామీణ ప్రాంతంలో బలహీన వర్గాలన్నీ కుల వృత్తులన్నీ అడిగంటిపోయి చాలా మంది వృత్తి సంక్షోభంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకటి, రెండోది వలసలు పోతున్నటువంటి పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వారు ఈ బలహీన వర్గాల కోసానికి జాతీయ స్థాయిలో మొత్తం యావత్ భారతదేశంలో కూడా ఒక రీసెర్చ్ లాగా చేసి ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు ఏ ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ తర్వాత జడ్జీలు కానీ ఏ రకంగా బలహీన వర్గాలకు అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వారు మన కులాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఒక పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాలకు పట్టణ ప్రాంతాలకు తీసుకుపోవాలనేటువంటి లక్ష్యంతో వారు ముందుకు నడుస్తున్నారు. మొన్ననే హైదరాబాద్లో ఓబీసీ పోరుబాట పుస్తక ఆవిష్కరణ రాజకీయాలకు అతీతంగా కుల మత వర్గాలకు అతీతంగా కూడా అందరిని ఆహ్వానించి అందరూ ఒక్కటే అనే భావంతో పోవాల్సిన అవసరం ఉన్నదని వారు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో మనందరం కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉన్నది. ఒక్కటి కనుక ఆలోచిస్తే ఇవాళ ఏ కులమన్నా కానీ యాదవులతో పద్మశాలీలతో ముదిరాజులతో రజకులతో సమావేశం అని చెప్తే బ్రహ్మాండంగా అందరూ వస్తారు. కానీ ఓ బీసీల మీటింగు అన్ని కులాల మీటింగ్ అంటే మనకెందుకు లేనటువంటి నిర్లక్ష్యం ఉండటం వల్ల మనం ఎక్కడికక్కడికి విడిపోవడం వల్ల ఇవాళ రాజ్య అధికారంలోకి రాలేకపోతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అందరం గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. నాకు తెలుసు గ్రామాలల్లో గొల్లాన్ని నిలబడితే మనం ఎందుకు కోటేయాలి, సారాన్ని నిలబడితే మనం ఎందుకు కోటాలి, ఈ సాగరాన్ని నిలబడితే మనం ఎందుకు కోటేయాలి అనేటువంటి దృక్పథంలోకి వెళ్ళి మనం బయటపడి బీసీల అందరం కూడా ఒక్కటే అనే నినాదంతో కనుక మనం పోయే పరిస్థితి ఉంటే ఇప్పటిదాకా మా కాళీ ప్రసాద్ గారు చెప్పినట్టు మనం భిక్ష పడుకుంటూ కాదు, మన దగ్గరకు వచ్చి నిలబడమని అడిగే పరిస్థితులు వస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నిజంగా నేను 2 సార్లు జిల్లా పరిషత్ గెలిచినప్పుడు నేను ఎవరి దగ్గర పోయి టికెట్ అడగలే, నా ఇంటికి వచ్చి టికెట్ ఇచ్చిళ్ళు. నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినాడు కూడా నేను ఒక పార్టీలో ఉన్న ఇంకో పార్టీ నా కాంగ్రెస్ పార్టీ నా ఇంటికి బీఫామ్ పట్టుకుని వచ్చి నేను ఇచ్చినటువంటి పరిస్థితులు నేను చూసిన. అందుకోసానికే నేను మనవి చేస్తున్నా, అందరం ఐకమత్యంగా ఉందాం, పోరాటం చేద్దాం. నేను వెనుకటికి అంబేద్కర్ గారికి ఒక విషయం చెప్పి నేను ముగిస్తా. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు ఒక విదేశీ బృందం జర్నలిస్టుల బృందం వచ్చిందట మన దేశానికి.
వచ్చి నెహ్రూ గారి దగ్గర, మహాత్మా గాంధీ గారి దగ్గర వెళ్ళట. మహాత్మా గాంధీ దగ్గరికి పోతే మహాత్మా గాంధీ గారు రాత్రి బాగా ఆలస్యమైంది, ఇంకా లేవలేదు అని చెప్పిందట. అక్కడి నుంచి జిన్నా గారి దగ్గరికి పోతే జిన్నా గారు కూడా లేవలేదట. కానీ అంబేద్కర్ దగ్గర పోతే ఆయన ఇంకా లైట్ అయిన రాసుకుంటా కూర్చున్నాడట. ఆ నుంచి వచ్చినాక చెప్పండి ఏం కావాలో మీకంటే, లేదు గాంధీ గారిని మాట్లాడిన తర్వాత జిన్నా గారి తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తామని మళ్ళా గాంధీ గారి దగ్గర పోతే సాబ్ ఉట్టేగే ఆశ్రమం చెడగే అన్నారట. జిన్నా గారి దగ్గర పోతే సాబ్ నాస్తా కరికే బాల్ చెడగే అన్నారట. అంబేద్కర్ దగ్గర పోతే మళ్ళీ రాసుకుంటే కూర్చొని ఉన్నారట. అయినా మరి చెప్పండి ఎందుకు వచ్చిందో మిగతా నైట్ టైం వృధా అంటే, లేదు ఆఖరిసారి గాంధీను జిన్నాని కలిసినాక మీ దగ్గరకు వస్తా అంటే మళ్ళా గాంధీ దగ్గర పోయి గాంధీ గారిని పోతే సాబ్ మీటింగ్ సే చలాగే అన్నారట. జిన్నా సాబ్తో డిన్నర్ సే చలాగే అన్నారట. అంబేద్కర్ దగ్గర పోతే రాత్రి 11-12 గంటలకు లైట్ వేసుకొని కూర్చున్నాడట. వాళ్ళు అడిగిన జర్నలిస్ట్ ఫస్ట్ క్వశ్చన్, వాళ్ళ దగ్గర పోతే దొరకకుండా తిరుగుతాను, నువ్వెందుకు పొద్దున్న నుంచి రాత్రి దాకా రాసుకుంటా కూర్చున్నావు అంటే ఆయన మాట చెప్పిండట, వాళ్ళ జాత అంతా మేలుతో ఉన్నది కాబట్టి వాళ్ళు మహాభోగాలు అనుభవించుకుంటే తిరుగుతాను, నా జాతిక నిద్రపోయినది కాబట్టి నేను ఇంకా రాత్రి భావాలు తెలుగుతో రాసుకుంటా కూర్చున్నాడట అనే మాట ఆయన చెప్పిండట. ఇవాళ కూడా వారు ఒక పెద్ద అధికారంలో ఉండి కలెక్టర్ గా పనిచేసి బేటీ పడావో బేటీ బచావో అని చెప్పి ఇవాళ మహిళలను చదువుకోవడానికి ఈ దేశానికి మార్గం చూపెట్టినటువంటి గొప్ప వ్యక్తి మన నరహరి గారు. నేను ఇవాళ ఏ పరిస్థితి వచ్చిందంటే, ఒకప్పుడు ఆడపిల్ల చదువు లేకపోతే పెళ్లి చేయాలంటే లక్షల కట్నాలు అడిగేది. ఇవాళ ఆ పిల్లలు చదువుకొని పోతే పెళ్లికి ఎదురు కట్నాలు ఇచ్చి చేసుకునే పరిస్థితి అయింది. లేకపోతే పిల్లలు దొరకలేని పరిస్థితి వచ్చిన సమాజంలో మార్పు వచ్చిందా రాలేదా? అందుకోసరికే నేను మనవి చేస్తుందా, మడు అంత బంగారం ఉన్న మాసం అంత అధికారం గొప్పదని అంటారు. అధికారంలో మనం భాగస్వాములం అయినప్పుడే మన గౌరవం మర్యాద ఉంటుంది. ఒక పెద్ద కోటీశ్వరుడు ఆ వ్యాపారస్తుడు పోలీస్ స్టేషన్ పోతే కార్పొరేటర్ పోతే నువ్వు లేవయ్యా మా కార్పొరేటర్ వచ్చిండే ఆయన లేపి నేను కూర్చుంటే పెడతారు. ఆయన మడుం బంగారం ఉన్నవాడు ఆయన కూర్చుంటే పెట్టాడు. అందుకే రేపు వచ్చే స్థానిక సంస్థల్లో కానీ చట్టసభల్లో కానీ మనం అందరం కూడా ఒక్కటే అనేటువంటి భావంతో ఎన్నికల్లో ఉండాలి, గెలవాలి. ఎన్నికల్లో గెలుపుతుంటేనే మిగతా సమాజంలో మార్పు వస్తుంది. విద్యావంతులైనా మేధావులైనా కవులైనా కళాకారులైనా ముందర మేము బలహీన వర్గాలలో పుట్టినాము. ఎక్కడ పుట్టి ఇక్కడ దాకా పెరిగొచ్చినామో, మేమైతే ఏ స్థాయిలో వచ్చినామో అదే స్థాయిలో మిగతా వాళ్ళకు కూడా చెయ్యి అందించి సహాయ సహకారం చేయాలనేటువంటి దృక్పథం మన దగ్గర లేనంతసేపు మనం ఎదగడం అనేది అసంభవమైనటువంటి ముచ్చటని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. మీకు అందరికీ తెలుసు, ఎదుకట గరక పిరికడు కాగానే తెలిపేస్తారు. రాజకీయాల్లో కూడా బలహీన వర్గాలు కొద్దిగా ఎదుగుతాందంటే పిరికి కందల్లే కూడలు బట్టి కోస్తారు. అదే రకంగా అయినా తెగించి కొట్లాడాలి, పోరాడాలి. రేపు రాబోయే రోజుల్లో ఇక్కడున్న వేదిక మీద ఉన్న బలహీన వర్గాల నాయకులందరూ పెద్దలు శ్రీహరి గారు ఇలా IAS ఆఫీసర్ గా వారు ప్రతి మీటింగ్ లో